సంక్రాంతి ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్ రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. నిన్నటి నుంచే పల్లెలకు క్యూ కట్టారు జనం. వేలాది వాహనాలు రోడ్డెక్కడంతో హైదరాబాద్ టు విజయవాడ హైవేపై హెవీ రష్ కనిపిస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మనం చూస్తున్నాము. హైదరాబాద్ టు విజయవాడ హైవేపై సంక్రాంతి రష్ ఏ స్థాయిలో ఉందో ఉదయం నుంచి మనం చూడొచ్చు. సొంతూళ్లకు వెళుతున్న జనంతో కిటకిటలాడుతున్న రహదారులు కనిపిస్తున్నాయి. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ ఎలా అయిపోయిందో మనం చూడొచ్చు. టోల్ ప్లాజాల దగ్గర అయితే కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ కనిపిస్తోంది. పంతంగి, చిల్లకల్లు, కీసర టోల్ ప్లాజాల దగ్గర హెవీ రష్ ఉంది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు క్యూ కట్టారు నగరవాసులు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరి కనిపిస్తున్నాయి. ఇవాల్టి నుంచి సంక్రాంతి సెలవులు ఉండడంతో పల్లెలకు క్యూ కట్టారు జనం. దాంతో వేలాది వాహనాలు రోడ్డెక్కాయి. హైదరాబాద్ టు విజయవాడ జర్నీకి సాధారణంగా అయితే 4-5 గంటల పైనే పడుతుంది. ఇక సెలవులు, పండుగ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలంటే 10 గంటలకు పైగానే పడుతుంది. సంక్రాంతి వచ్చిందంటే వాహనాల జాతరే ఉంటుంది. అందుకే హైవేపై సంక్రాంతి రద్దీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం యాక్షన్లోకి దిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మీదుగా గుంటూరు, ఖమ్మం, విజయవాడ వెళ్లే వాహనాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ టు విజయవాడ హైవేపై రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కార్లు బంపర్ టు బంపర్ అన్నట్టుగా ముందుకెళ్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చౌటుపల్ దగ్గర నారాయణపురం రోడ్డును మూసేశారు. నల్లగొండ జిల్లా పెద్దకాపర్తి దగ్గర హైదరాబాద్ విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. స్పాట్ నుంచి టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ రిపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు అయితే సందడి చేస్తున్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి పల్లెబాట పడుతున్నటువంటి వాహనాలతోటి ఈ రహదారి కిక్కిరిసింది. ముఖ్యంగా టోల్ ప్లాజా వద్ద ఇక్కడ ట్రాఫిక్ లేకున్నప్పటికీ కూడా ముఖ్యంగా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి తోటి సర్వీస్ రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర పూర్తిగా జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు బంపర్ టు బంపర్ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపు టోల్ ప్లాజా నుంచి ఈ బ్రిడ్జి వరకు కేవలం ఒక 20 నిమిషాల్లో మాత్రమే రావాల్సి ఉంటుంది. కానీ ఈ ట్రాఫిక్ జామ్ వల్ల దాదాపు గంటకు పైగా సమయం పడుతుండటంతో వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. మనం చూడవచ్చు చాలా వరకు దాదాపు ఇట్లా 3-4 కిలోమీటర్ల మేర అదైతే మనకు కనిపిస్తున్నాయి. చూడవచ్చు ఇంకా ఏదైతే అప్పు తర్వాత డౌన్లో కూడా ఆ రకమైనటువంటి ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఎదురుగా అటువైపు ఉన్నటువంటి ఏది ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. దాంతోపాటు వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు నుంచి సెలవులు ప్రకటించడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్తున్నారు. కానీ అంటే హైవే మీద పూర్తిగా పోలీసులు ట్రాఫిక్ రద్దీ నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ నిర్మిస్తున్నటువంటి నిర్మాణ పనులతోటి సర్వీస్ రోడ్లు ఇరుకుగా మారాయి. దీంతో పూర్తిగా ఈ సర్వీస్ రోడ్డు ఇరుకుగా మారడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనం చూడొచ్చు ఒక బస్సు మీద ఆర్టీసీ బస్సుపై మనం ప్రయాణిస్తున్నాము. ఇక్కడ నుంచి మనం ఫోకస్ చేస్తే ఎదురుగా ఉన్నటువంటి దాదాపు 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఇటు కూడా బ్రిడ్జి వైపు కూడా దాదాపు కిలోమీటర్ మేర ఈ ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతుంది. దీంతో ఈ వాహనాల్లో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నటువంటి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బంపర్ టు బంపర్, ఎందుకంటే ఇక్కడ 3 లేన్లుగా వెళ్తున్నటువంటి వాహనాలు ఆ బ్రిడ్జి సమయానికి వచ్చేసరికి కేవలం 2 వాహనాలు వెళ్లే దారిలో ఉంది. అది కూడా సర్వీస్ రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఈ రకమైన పరిస్థితి అయితే తలెత్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే పెద్దకాపర్తి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందో అక్కడ ఈ సర్వీస్ రోడ్డు ఇరుకుగా ఉండడంతో మొత్తం నెమ్మదిగా స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో దాదాపు ఈ పెద్దకాపర్తి నుంచి దాదాపు గుండ్రాంపల్లి, వెలుమనేడు వరకు కూడా ఇదే రకమైనటువంటి ట్రాఫిక్ జామ్ బంపర్ టు బంపర్ వెళ్తుండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు రేపు కూడా ఇంకా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ట్రాఫిక్ తోటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలు సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ9 పెద్దకాపర్తి. హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్ నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగుతుందని చెప్తున్నారు. అలాగే ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకుంటే ట్రాఫిక్ కష్టాలు తప్పించుకోవచ్చు. భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పై నుంచి ఘట్కేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేకి వెళ్లాల్సి ఉంటుంది.
అలాగే సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా భువనగిరి చేరుకోవచ్చు. చౌటుప్పల్ దగ్గర ట్రాఫిక్ తిప్పలు తప్పించుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడమే మంచిది అంటున్నారు పోలీసులు.